విశాఖ గాజువాక విజ్ఞాన్ దువ్వాడలో మెగా జాబ్ ఫేర్. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ సుధాకర్ మాట్లాడుతూ, ఈరోజు జాబ్ మేళాలో భాగంగా 70 కంపెనీలు మరియు 7,000 మంది విద్యార్థులు జాబ్ నాలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విశాఖపట్నం దువ్వాడలోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆటోనమస్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని దక్షిణ ప్రాంత అప్రెంటిస్షిప్ శిక్షణ మండలి సహకారంతో మెగా జాబ్ ఫేర్. ఈ జాబ్ ఫేర్ను జాతీయ అప్రెంటిస్షిప్ శిక్షణ పథకం NATS 2.0 అనుబంధంగా నిర్వహిస్తున్నారు. వివిధ విభాగాల్లో డిగ్రీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఉదయం 8:30 విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దువ్వాడ క్యాంపస్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మెగా జాబ్ ఫెయిర్లో అర్హతలు: BE, BTech, MTech, BSc, MBA, MCA, ITI, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ ఫెయిర్లో పాల్గొన్నారు. 2020 సంవత్సరం నుండి తమ విద్యను పూర్తి చేసిన అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. సార్, విజ్ఞాన్ కాలేజ్లో అన్ని విధమైన సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ స్టాఫ్ కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు సార్. ఎంతో విధంగా అంటే ఈ జాబ్ మేళ వాళ్ళు పరాయిదని కాకుండా వాళ్ళు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి స్టాఫ్ కూడా ఇది మాది అని జాబ్ మేళ చేశారు. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్ అయితే ఆయన నిన్నంతా కూడా ఒక సెమినార్ మొత్తం కండక్ట్ చేశారు. నిన్న HR కాన్క్లేవ్ జరిగింది. ఆయన పాల్గొన్నారు. HR కాన్క్లేవ్తో ఆయన 30 మంది HRస్తో మాట్లాడి ఈ జాబ్ మేళ గురించి విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరుకున్నారు. మన ప్లేస్మెంట్ ఆఫీసర్ టీం కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ టీం ఉంది. వీళ్ళు ప్రతి పని కూడా చాలా క్విక్గా చేశారు. ప్రతి పని కూడా వాళ్ళు అంటే చాలా ఈజీగా చేయగలిగారు. మొత్తం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. పిల్లలకి ఇది చాలా స్ఫూర్తిదాయకమైన ఎన్విరాన్మెంట్ ఇచ్చారు. వీళ్ళు 9,000 మంది వచ్చారంటే నార్మల్గా ఒక చిన్న కాలేజ్లో 9,000 మంది 1000 మంది పడితేనే చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ 9,000 మంది వస్తే కూడా ఎంత అద్భుతంగా వీళ్ళు ఆర్గనైజ్ చేశారంటే ఎక్కడ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ప్రతిదీ కూడా వాట్సాప్లో ఒక ఛానల్ క్రియేట్ చేశారు. ఆ ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈరోజు ఏ కంపెనీ వస్తుంది, ఏ కంపెనీ ఎక్కడ ఉంది, ఏ కంపెనీ ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఒక డిజిటలైజ్డ్ అంటే ఒక AIని వాడుకొని జాబ్ మేళాని ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు క్రియేట్ చేసి చేయడం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ వచ్చాయి. EPAM సాఫ్ట్వేర్ అనే కంపెనీ వచ్చింది. అది సుమారు 3 lakh నుంచి 8 lakh ప్యాకేజ్ వరకు ఇస్తుంది. సాఫ్ట్వేర్లో ఇస్తుంది. సాఫ్ట్వేర్లో చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వైజాగ్లో ఫ్లూయెంట్ గ్రిడ్ అనే కంపెనీ వచ్చింది. వాళ్ళు కూడా 3,14,000 శాలరీ ఇస్తున్నారు. టెక్ తమిళ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చింది. ఎక్సోడ్ సాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. XG గ్లోబల్ చాలా కంపెనీస్ వచ్చేసారు. సాఫ్ట్వేరే ఒక 10 కంపెనీస్ వరకు తీసుకొచ్చారు. BPM ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తీసుకొచ్చారు. చాలా ఓపెనింగ్స్ అయితే కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ మేము మంచి రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నాము. Thank you very much for Vignan College for hosting such a great drive. Everywhere you are doing success and thank you very much, sir. అందరికీ నమస్కారం. ఈరోజు విజ్ఞాన్ IIT దువాడలో ఉన్న విజ్ఞాన్ IITలో జరుగుతున్న జాబ్ ఫెయిర్కి ఈరోజు హాజరవడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. అనేక కంపెనీలు ఇక్కడ NATS ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అనేక కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి యువతకి ఒక మంచి అవకాశం విజ్ఞాన్ కాలేజ్ ద్వారా జరిగింది. ఈరోజు అనేక కంపెనీలు వచ్చి మంచి ప్యాకేజ్తో ఇక్కడ ఆఫర్ ఇవ్వడం వల్ల అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు లాభపడబోతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అందరూ సంతోషదాయకంగా ఉన్నారు. దాదాపు 3 లక్షల నుంచి 12 లక్షల ప్యాకేజ్ అని చాలా కంపెనీలు వాళ్ళు ప్రకటించడం జరిగింది. దానివల్ల విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా దాదాపు 800 నుంచి 1000 మంది ఈరోజు ఉద్యోగం సంపాదించే దిశలో వెళ్తున్నారు. మరి చాలా చక్కగా అవుతుంది కార్యక్రమం. విజ్ఞాన్ మేనేజ్మెంట్కి ఈరోజు ఈ 9,000 మంది కూడా సకల సౌకర్యాలు, అలాగే ఇక్కడున్న 400 మంది ఫ్యాకల్టీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీరందరికీ సహకరించడం జరుగుతుంది. దాదాపు 9,000 మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ హాజరవడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా NATS అసిస్టెంట్ డైరెక్టర్ రాజామణి గారికి, హర్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి MSME డైరెక్టర్గా నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించి వీరందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. దానివల్ల మరి ఈరోజు నిన్న కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనేక పరిశ్రమలు విశాఖపట్నంలో ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు. మరి 175 నియోజకవర్గాల్లో కూడా MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.
కొత్త పరిశ్రమలు ఎన్ని ఏర్పాటు అయితే అంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి, యువతకి మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఈ సంవత్సరంలోనే దాదాపు 10,000 కోట్లు నరేంద్ర మోడీ గారి బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహం కోసం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్త పారిశ్రామికవేత్తలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఉద్యోగం చేయడం వేరు, 10 మందికి ఉద్యోగం కల్పించడం వేరు. ఆ రకంగా కూడా విద్యార్థుల్ని స్కిల్ డెవలప్మెంట్లో వీలైనంత వరకు పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్స్ అభివృద్ధి చేసుకొని మరింత అభివృద్ధిలో పరిశ్రమల ఏర్పాటులో కూడా పాల్గొవాలి. ఉద్యోగాలే కాదు, మరి అందరికీ ఉద్యోగాలు అంటే అవ్వదు కాబట్టి మరి సొంతంగా కాళ్ళ మీద నిలబడేలా కూడా ప్రోత్సహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.